12వ వచనం. అందరం ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి, మా ప్రార్థన ఆలకించువాడవు నాయన. అడిగి ఊహించిన దానికంటే అత్యధికము చేయ శక్తి గల దేవుడుగా ఉన్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మార్పు లేని దేవుడు నాదానికి వందనాలు. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చుదనని వాగ్దానం చేసిన ప్రియ ప్రభువా మీకు స్తోత్రములు. దయగల తండ్రి, ఆదిమ అపోస్తలుల కాలంలో నీ భక్తులు కలిసి కూడి ఎడతెగక ఎల్లప్పుడూ ప్రార్థించగా తండ్రి భూమి కంపించినంతగా నాయన, చరాచర పునాదులు అనుకున్నంతగా దేవా గొప్పగా నీ కార్యం జరిగించుకున్న తండ్రి, మార్పు లేని వాడు నాయన. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు యుగం ఏకరీతిగా ఉన్నాను అన్న నీ మాటను బట్టి నిన్ను శృతిస్తూ కనపరుస్తూ నాయన భూమి ఆకాశం గతించులుగా ఆయన మాటలు గతించవని చెప్పినాను కనుక నీ మాటల ద్వారా నాలో మాలు నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తూ విశ్వాసం బలపరిచి మేమందరం కలిసి కూడి సంఘంగా సాహసంగా ప్రార్థనకి సహాయం చేయమని ప్రార్థన కలిగినటువంటి తండ్రి మేలుకొలు ఎంకరేజ్మెంట్ దేవుని వాక్యం నన్ను మరుగు చేసుకుని వాడుకున్నాను. కనబడకుండా అడ్డుపరచు, ఆటంకపరచు అంధకార చీకటి శక్తులను యేసు నామమున అధికారంతో బంధిస్తూ బలమైన చిత్రకు అప్పచెప్పుకుంటూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. లేదా దేవుడి స్తోత్రం. మరి మన ప్రార్థనకు వెళ్ళక మునుపు మనం దేవుని వాక్యం చేత హెచ్చరింపబడితే మంచిది. దేవుని వాక్యంలో జీవం ఉంది. దేవుని వాక్యం ద్వారానే మనలో విశ్వాసం కలుగుతుంది. రోమా 10:17 తెలుసు. దేవుని వాక్యం వినడం వల్లనే మనలో విశ్వాసం కలుగుతుంది. విశ్వాసమైనటువంటి ప్రార్థన, విశ్వాస ప్రార్థననే అదే రోగిని స్వస్థపరచునని మరి విశ్వాసంతో ప్రార్థించాలని ప్రభు జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుని స్తోత్రంలో మన ప్రార్థన జీవితం ఇది మనం ప్రభులోనే చూస్తున్నాం. ముఖ్యంగా ఆల్నైట్ ప్రేయర్. తన ఈ లోకంలో ఉంటుండగా యేసు ప్రభు యొక్క జీవితంలో ప్రార్థన చేత ప్రారంభించాడు. బిగాన్ హిస్ మినిస్ట్రీ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఎండెడ్ హిస్ మినిస్ట్రీ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. దట్స్ వెరీ యూనిక్ ఇష్యూ మనం గమనించడానికి. కనుక ప్రార్థనతో చేస్తూ రాత్రి అంతా కూడా కొండకు వెళ్ళి ఒక్కడే ప్రార్థన జరిపాడు. ఈ ప్రార్థన ఏ సమయంలో చేశాడు? 11వ వచనం చూసినట్లయితే ఆయన ఒక అద్భుత కార్యం చేశాడు. ఆ విషయంలో వాళ్ళందరూ కలవరపడ్డారు. 11వ వచనం అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని యేసుని ఏం చేయదుమా అని గణతులు మాట్లాడారు. పరిస్థితి గ్రహించాలి కదండి. కనుక ప్రతికూల పరిస్థితి, అందరూ వెర్రి కోపంతో నింపబడి ఆయన ఎలాగనే సంహరించాలి, కోపగించాలని, అడ్డుకోవాలని. కనుక ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో వాట్ వీ హావ్ టు డూ ఈజ్ ప్రభు ఏం చేశాడు? కనుక ప్రతికూల పరిస్థితులు మనం రివల్ట్ అవుతూ ఉంటాం, లేదా ఇంకెన్నో ఆలోచన చేస్తూ ఉంటాం, మన సొంత బలం మీద ఆధారపడతా ఉంటాం. వీ విల్ సీ ఫర్ మెనీ అదర్ మీన్స్ అండ్ వేస్ హౌ టు గెట్ ఆన్ ది థింగ్స్ అండ్. కానీ ఇక్కడైతే యేసు ప్రభు బోధిస్తున్నాడు ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో ఓన్లీ వన్ ఇస్ ద బెస్ట్ వే ఏంటంటే దేవుని తండ్రి దగ్గర వెళ్ళడమే. చాలాసార్లు పిల్లల మానుషులను మానవ భావోద్రికలు ఉంటుంది, రక్త మాంసంతో ఉంటున్నాం కనుక రకరకాల తలంపులు వస్తాయి. ఒక సమస్య రాగానే ఏం చేద్దాము, ఎవరిని ఆలోచన చేద్దాం, ఏది పట్టుకుందాం, వాట్ బెస్ట్ వే వీ కెన్ ఫైండ్ అవుట్ టు గెట్ రిసాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అని ఇలాగ ఆలోచిస్తాం. కానీ ఉన్న పాటున తండ్రి యొద్దకు వెళ్ళడం చాలా తక్కువగా చేస్తాం. కానీ ప్రభు మన జ్ఞాపకం చేస్తాం ప్రతి సమస్యకు, ప్రతి పరిస్థితికి, ప్రతి ఆలోచనకు ఆయన ఒక్కడే మనకు ఆశ్రయమని జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభు ఈజ్ ద గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. ఆయన అన్ని విషయాలు ప్రార్థన మొదలుకొని ప్రతి జీవితంలో పేతురు రాస్తున్నాడు. యేసు మనకు అన్ని విషయాలు మాదిరి ఉంచిపోయాను తన అడుగుజాడలు నడవడానికి. కనుక మరి వెర్రి కోపడుతున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో ప్రభు యేసు ఇంకా వేరే ఏం ఆర్గ్యుమెంట్ చేయలేదు, తర్కవాదం లేదు. కానీ సింపుల్ ప్రభు తల్లి ఎదురుకు వెళ్ళి రాత్రంతా ప్రార్థన జరిగింది. దర్శనం ఆ పరిస్థితి అంతా తన అదుపులో తీసుకుంటాడు. తర్వాత రెండవదిగా ఈ ప్రార్థన చేయడం ద్వారా రాత్రంతా చేసిన తర్వాత గొప్ప విషయాలు చూడండి పిల్లరా, తన అపోస్తులను ఏర్పాటు చేసుకున్నాడు. పరలోక దర్శన ఏది కూడా యేసు ప్రభు తన సొంత ఇష్టంతో చేయలేదు. ఎవ్రీథింగ్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఫాదర్ ద గాడ్. తండ్రి దేవుని యొద్దనటువంటి చిత్త ప్రకారం జరిగించి 12 మందిని ఎవరెవరిని ఏర్పాటు చేసుకున్నారు. తండ్రి చిత్తంలో ఎవరున్నారు? తనకి నిత్యమైనటువంటి మహిమగల పని కొరకు ఎవరు అవసరం ఉన్నారు? ఎక్కడో చాలామంది ఉన్నారు కదా, వస్తారు, వచ్చిన వారందరూ శిష్యులని కాదు. కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిమంది. తండ్రిని అడుగుమంటున్నాడు. చాలామంది ఉన్నది కదా పని అని
ఎవరు పడితే వారిని ఆదరణ తీసుకోవాల్సి. మనం కూడా చాలాసార్లు పొరపాటు చేస్తూ ఉంటాం. ఎవరు పడితే వారు కాదు, తండ్రి చిత్తంలో ఎవరు వారు. మనకి ఇష్టం అనిపించి ఏ పని చెప్తే దేవుని సేవ చేద్దామని ఇష్టపడతాం, అది కూడా కరెక్ట్ కాదు. ఇట్ మస్ట్ బి అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. తండ్రి చిత్తంలో తండ్రి నిర్ణయంలో ఉండాలి. ప్రభు అనుకుంటే ఏముంది, 10 మంది తీసుకొని రావచ్చు కదా, కానీ తండ్రి చిత్తం కూడా కనిపెట్టాడు. తండ్రి మీ చిత్తంలో ఎవరున్నారో అకార్డింగ్ టు దై విల్. కాబట్టి ఆ విషయం మనం గ్రహిస్తూ ఉంటాం. మన వ్యక్తిగత విషయంలో కానీ, మన పిల్లల విషయంలో కానీ, పిల్లల పెళ్లిళ్ళ విషయంలో కానీ, ప్రతి చిన్న విషయంలో తండ్రి చిత్తం నెరవేరడానికి కొరకు కావాల్సినంత సమయం మనం ప్రార్థన కనిపెట్టడం మంచిదని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇక్కడ వారిని ఆ ప్రార్థన ఫలితంగా ఏర్పాటు చేస్తూ ఎవరెవరు తండ్రి దేవుడు బయటపరిచాడు, వారు ఏర్పాటు చేసుకుని వారు పేరు పెట్టారు. తర్వాత మూడవదిగా అక్కడ చాలామంది వచ్చారంట. దాన్ని చాలామంది బాధలు ఉన్నటువంటి, రోగంలతో ఉన్నటువంటి, వేదనలు, శోధనలు, మరి ముఖ్యంగా డెవిల్ పోసేసి అపవిత్ర ఆత్మ చేత బంధింపబడినటువంటి వారందరూ వచ్చినప్పుడు 19వ వచనం, ప్రభావము ఆయన నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుండెను. కనుక సమూహం అంతా ఆయన ముట్టవని యత్నం చేశాను. వాట్ ఏ గ్రేట్ రిజల్ట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆల్ నైట్ ప్రేయర్. కదండి ప్రభావం అంటే పవర్. కనుక తండ్రి యొక్క ప్రభావం బయలుదేరి అందరూ ఒక్కరు తప్పకుండా టచ్ కావడం అనేది చాలా గొప్ప విశేషం. ప్రభావం ఎప్పుడు బయలుదేరింది తండ్రి? తండ్రి యొక్క నుండి బయలుదేరింది ఆఫ్టర్ స్పెండింగ్ ఆల్ నైట్ ప్రేయర్. కనుక రాత్రి అంతా ప్రార్థన గడపడం ద్వారా కదండి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం వల్ల ప్రవహించింది. కనుక దేవుని ప్రభావం లేకుండా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఏం ముందుకు సాగలేదు. దేవుని ప్రభావం లేకుండా ఈ చర్చ్ మినిస్ట్రీ కూడా జరగదు. మనందరూ తెలుసు 7 దినాలు దేవునికి విరోధంగా వారి కుమారులు ఇష్టానుసారం ప్రవర్తించినప్పుడు దేవుని ప్రభావము వెళ్ళిపోయింది. వి షుడ్ ఆన్ అండ్ ఆఫ్ వెరీ ఫ్రీక్వెంట్లీ చెక్ అవర్ సెల్ఫ్. నిజంగా దేవుని ప్రభావం అవుతున్నదా? డూ యూ హ్యావ్ రియల్లీ ద పవర్ ఆఫ్ గాడ్? ఆ స్పర్శ, సెన్సేషన్, టచ్ ఉన్నదో లేదో మనం గ్రహించుకోవాలి. అందుకే మనం వ్యక్తిగతంగా పరిశీలించుకోవడం చాలా మంచిది. చాలామంది భక్తుల జీవితంలో వారు ఒంటరిగా వెళ్ళిపోతారు. ఒంటరిగా వెళ్ళిపోయి ప్రభుతో గడిపి తమ పరీక్షించుకుంటూ దేవుని యొక్క శక్తిని మళ్ళీ పొందుతారు. అసలు సాధు సుందర్ సింగ్ గారు ఇంగ్లాండ్ దేశాలకు వస్తూ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రమ్మని చెప్తే వేరే కంట్రీకి నేను రాలేను, ఐ హ్యావ్ డిశ్చార్జ్, నాకు ఆ శక్తి లేదు, ఇంకా నేను అనుకున్నదంతగా పోగొట్టుకున్నాను, ఇంకా ఐ హ్యావ్ టు గో టు మై గాడ్స్ ప్రెజెన్స్ అండ్ స్పెండ్ యాజ్ మచ్ యాజ్ టైం టు రిసీవ్ ద పవర్ ఫ్రమ్ ద గాడ్. మనం ఏముంది, ఎవరి ఇంట్రెస్ట్తో వాళ్ళు పోతాం అనుకోండి, కానీ దేవుని యొక్క శక్తిని కలిగిపోవాలి, బట్టికి బాగుపోవద్దు. భావోద్రేకంతో టైంను పెట్టి, ఆపర్చునిటీస్ పెట్టి ఏదో గిఫ్ట్లు కాదు, కానీ దేవుని యొక్క ప్రభావం కలిగి ఉండాలి. దైవజనులు గొప్ప గొప్ప దైవం పిడారా ఇది చాలా మట్టుకు కలిగి ఉంటాం మనం చూస్తాం. ఏమన్నా తెలుసు, భగత్ సింగ్ గారు కూడా చాలాసార్లు కేర్గా మన ప్రాంతానికి వచ్చి ఒంటరిగా ప్రభుత్వం ఎంతో సమయం గడిపి దేవుని శక్తిని పొందుకుంటూ మళ్ళీ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్. కనుక ఛార్జింగ్ లేకుండా మనం పరిచయం చేయాలి. కనుక దయచేసి పిడారా మనం వ్యక్తిగతంగా సంఘ ప్రార్థన గురించి చాలా సంతోషం. అట్ ద సేమ్ టైం వి షుడ్ డెవలప్ అవర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ అవర్ లార్డ్ జీసస్. అది చాలా ప్రాముఖ్యమైనది. చాలా మటుకు తెలుసు, సీఎం ఎవరు ఆంధ్రప్రదేశ్ కిరణ్ కుమార్ గారికి తెలుసు, కానీ ఆయన మనకు తెలిసి ఉండాలంటే వ్యక్తిగత రిలేషన్ ఉండాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభుతో మనం వ్యక్తిగత సంబంధం కలిగి ఒక మాట పరీక్షించుకుంటాం. ఎన్ని గంటలు మనం ప్రభుత్వం గడుపుతున్నాం. చాలాసార్లు నేను ఉద్యోగం చేసేటప్పుడు ఉదయం లేచి నేను టైం అయిపోయింది వెళ్తున్నాను, కానీ ప్రభు సంధించాను. బాబు ఉదయం 5 నుండి 6 నుండి ఆల్మోస్ట్ ఆల్ 9:30 వరకు టైం గడిపారు. ఎవరెవరితోనూ చర్చ గడుస్తూనో, కొన్ని అప్పుడు రాజకీయాలతోనో చర్చ ఆఫీస్ మాట్లాడి తిరిగారు, ఇంటికి తిరిగారు, కానీ నాతో ఎంత సమయం గడిపారు ప్రభు నా సమయం యథార్థంగా చెప్తున్నాను. నిజంగా చాలా సిగ్గుపడడం ఎప్పుడూ గుర్తుకొస్తుంది. నిజమే ప్రభు, మీ పని గురించి తిరిగాను, కానీ మీతో సమయం గడపలేకపోయాను. ఎంత సిగ్గుకరం. చూస్తే బయటకు విశ్వాసం కావచ్చు, మంచి కావచ్చు, మంచి వాక్యం చెప్పవచ్చు, కానీ యథార్థంగా మనం వ్యక్తిగత పరీక్షించు. మనం ప్రభుత్వం ఎంతవరకు సమయం గడుపుతున్నాం, ఎంతగా ప్రభుత్వం గడిపితే అంతగా ప్రభావం వ్యక్తిగత రిలేషన్ ధైర్యం చేయాలని పని. కాబట్టి పిల్లరా యేసు ప్రభు మంచి ఎగ్జాంపుల్. తండ్రి అయిన దేవునితో వ్యక్తిగతంగా అని చేసిన దినమంతా చేసిన సేవ, దినము చేసిన సేవ దైవ చిత్తానికి సరిపోవాలి. ఆయన చిత్తానికి సరిపోనట్టుగా సేవ చేశాడు. ఆయన సొంతగా చేసుకోలేదు.
ఇక్కడ చేసిన సేవ అంతా వ్యక్తిగతంగా మన తండ్రి గారి దేవునికి అప్పగిపోయారు. సో ఇన్ అవర్ డైలీ డే టు డే లైఫ్లో కూడా మన ప్రవర్తన అంతట్లైన అధికారం కొంటూ మన ప్రభువుతో సహవాసం కలిగి ఉంటే ఆయన ప్రభావం చూస్తుంటాం. సెకండ్లీ పరిచయ జీవితంలో ఉడుతున్న ప్రభావం, సంఘంలో ప్రభావం ఉండాలంటే వాక్యము ప్రార్థన చాలా మంచి విషయం. చాలాసార్లు గమనిస్తాం కదా, మనందరూ తెలిసిన విషయాలు, కొత్త విషయాలు కాకుండా పరిశుద్ధాత్మ రివ్యూ చేయబడుతున్నాం. నేను ఆ పడిపోయిన ప్రాకారం కట్టడానికి కొరకు రెండే ఆయుధాలు కదా, ఒకటి ప్రార్థన, రెండవది వాక్యం. లేదా ఇలాగంటారు కదా, ఒక చేతితో ఇదేం పేరు, తర్వాత స్వాడ్ అంటే కత్తి, ఖడ్గం మరొక చేతితో దాన్ని కనుక తాక పెట్టుకుని కట్టేట. కానీ ప్రార్థన, దేవుని వాక్యము, ప్రార్థన రెండే. నేమి గ్రంథం అంతా కూడా 12 సార్లు ప్రార్థన గురించి రాయబడ్డది. తిరిగి కట్టడం, మన సహవాసం కట్టబడాలి, ఆత్మీయంగా భద్రంగా ఉండాలి. అంటే ప్రార్థన వాక్యం తప్ప మరి ఇంకా ఏది కాదు. ఎన్నెన్నో అనుభవాలు రావచ్చు, సాక్ష్యాలు వినవచ్చు, రకరకాలు కావచ్చు, అవంతా డిఫరెన్స్. కానీ ప్రార్థన మీద కట్టబడ్డది, వాక్యం మీద కట్టబడ్డది. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచ్చింది చెప్తే కదా. మరి కట్టబోట అన్న మాట నాకు గుర్తుకొస్తుంది కనుక నేను చెప్తున్నాను. మన పరిచర్య, మన సహవాసము, లేదా ఇక్కడ జరుగుతున్న పరిచర్య అంతే భద్రంగా ఉండాలంటే, చక్కగా కట్టబడాలంటే మరి 24 వచ్చిన. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు తట్టుకున్న బుద్ధిమంతుని పోదేవాడు. కనుక చర్చ్ కట్టబడాలి, సహవాసం, పరిచర్య, దేవుని రాజ్యం కట్టబడమన్నది ప్యూర్లీ ఆన్ ద బేస్ ఆఫ్ ప్యూర్ జెన్యూన్ వర్డ్ ఆఫ్ గాడ్. సో కల్పించి చెప్పిన కథలు కానీ, కల్పించిన సిద్ధాంతాలు, కల్పించిన బోధలు చివరి ఎన్నో వస్తాయి. కానీ వాటన్నిటి విషుడు హ్యావ్ డిలిజెంట్ అంటే ఆ జ్ఞానం కలిగి ఉండాలి. అయితే దేవుని వాక్యమే వాక్యం మీద కట్టబడ్డటువంటి వ్యక్తిగత జీవితం, ఫ్యామిలీ జీవితం, తర్వాత సహవాస జీవితం ఏదైనప్పటికీ కూడా షేక్గా ఉంటుంది. కనుక ప్రతి పరిచర్య కూడా ఇట్ షుడ్ బి ఆన్ ద బేస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సెకండ్లీ అది కన్ఫామ్, అది అలా ముద్రించబడాలంటే వీరా దేవుడి స్తోత్రంలో మరి దేవుడు నామమున మా ప్రార్థన పరిచయం. మోషే ప్రార్థిస్తున్నాడు చూడండి, నాకు చాలా ఇష్టం. దైవజనుడు ఎప్పుడు ప్రార్థించింది కీర్తనలు 91లో కామన్ ఉంటాం. అయితే ఇంతగా మరి ఆ మోషే ప్రార్థన ఒక మాట 16వ వచనం, నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపించు. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా చేతిపైన మాకు స్థిరపరచు. టు కన్ఫర్మ్. కనుక ఒక కార్యం స్థిరం కావాలంటే ప్రార్థన, ఒక కార్యం కట్టబడాలంటే దేవుని వాక్యం. ఇవి రెండుకి మించినటువంటి ఆయుధాలు మరొకటి లేవు. ప్యూర్గా దేవుని వాక్యం, తర్వాత ప్రార్థన. చాలాసార్లు మరి ఉపమానం యేసు ప్రభు చెప్పాడు, ఆ విత్తబడిన వాడు విత్తు వెళ్ళిన తర్వాత కొన్ని విత్తనాలు ఏమైనాయండి, త్రోవ ప్రక్కన పడితే శత్రువు వచ్చి ఎత్తుకొని పోయాడు. అంటే దెర్ ఇస్ పాసిబిలిటీ ఫర్ టు స్టీల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. విత్తబడే వాక్యం దొంగిలించబడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు దొంగిలించబడకుండా ఆ వాక్యం స్థిరం కావాలి, ఫలించబడాలి, వాటి కార్యసిద్ధి కావాలంటే ప్రార్థన కావాలి. మనం ఎంతగా ధ్యానం చేసినా, ఎంతగా తిరిగి వచ్చినా తిరిగి నిలిచేది దేవుని వాక్యము, ప్రార్థన. ఇక్కడ మోసం చేస్తుంది, దేవా మా చేతి పనిని స్థిరపరచు. నో డౌట్. కనుక పరిచర్య ఉంది, బైబిల్ స్టడీ ఉంది, ఆన్లైన్ పేరు ఉంది, వాక్యం చెప్పే బోధకులు ఉన్నారు, చాలా పరిచయం జరుగుతుంది. ఇవన్నీ కూడా స్థిరంగా ఉన్నదంట. అందుకే శత్రువు ఎప్పుడు దాన్ని కూలగొట్టడానికి, లేదా త్రోసివేయడానికి కొరకు, డిస్మాండిల్ చేయడానికి కొరకు సర్వ విధాలు ప్రయత్నం చేస్తారు. మన పని ఏంటంటే పాడు చేసే వరకు వాళ్ళు దొరుకుతూనే ఉంటారు. అంతే కదండి, ఎప్పుడు ఎవరిని రింగుదనా చూస్తుంటున్నారు. కానీ యేసు ప్రభు పని ఏంది, తప్పిపోయిన గొర్రె దొరుకు వరకు దాన్ని ఇద్దరు పనిచేస్తున్నారు. శత్రువు పనిచేస్తున్నాడు కూలగొట్టువారు, పాడు చేయవారు. ప్రభు పనిచేస్తున్నాడు కాపాడువారు, దొరుకువారు. కనుక పిల్లారా, మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబం కట్టే విషయంలో, సంఘ పరిచర్య స్థిరంగా ఉండే విషయంలో దేవుని వాక్యం, తర్వాత ప్రార్థన ఇవి చాలా ప్రాముఖ్యమైనది. కనుకనే వీటి విషయంలో దేవా మా చేతి పైన ఆల్ ద మినిస్టర్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ దిస్ ఆఫ్ us, ఇట్ షుడ్ బి కన్ఫర్మ్డ్ కదండి. ఆ దుష్టుడు ముట్టకున్నట్లుగా మరి స్థిరంగా కావాలంటే ప్రార్థన తప్పకుండా చేయవలసిందని ప్రభుని బట్టి మనం ప్రారంభం చేస్తాం. కొన్ని పరిచయలు ప్రారంభించబడతాయి కదండి,
అలాగే మనం ఉంటుండగానే ఎక్కడిదక్కడ అలాగే కొట్టుకొని పోతూ ఎత్తుకొని పోతూ డిస్మాట్ అయిపోతుంది, చాలా నష్టపడిపోతూ బాధపడుతుంది. కొన్ని పరిచయం భక్తులు చూడండి ఇప్పటికంట ఇండియాలో ప్రారంభమైనటువంటి ఐడ్గా జాన్ ఐడ్ అంటారు, ఆయన కాన్వకేషన్ మొదలుపెట్టారు, కన్వెన్షన్ అని సియాల్ పట్టణం ప్రాంతంలో 1 month వాళ్ళు ప్రేర్ చేశారు. ఒక ముగ్గురు లైక్ మైండ్ పీపుల్ కలిసి స్పెండ్ ఆల్మోస్ట్ 1 month ఫాస్టింగ్ ప్రేయర్ చేసి దైవ చిత్తం ప్రకారంగా కన్వెన్షన్ మొదలుపెట్టినప్పుడు ఆ కన్వెన్షన్ భక్తులు వెళ్ళిపోయారు, కానీ స్టిల్ ఇట్ వాజ్ గోయింగ్. ప్రొఫెక్షన్గా వెళ్ళి దాన్ని అటెండ్ అయ్యారు. కనుక అంత గొప్ప ప్రభావితం ఎందుకంటే బేస్డ్ కదండి, కన్స్ట్రక్టెడ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రార్థనతో స్థిరమైన ఇది మనం పరిచయం చేస్తున్నాం, మనం వెళ్ళిపోవచ్చు, కానీ పరిచయం కంటిన్యూ ఉండాలంటే దేవుని వాక్యం, దేవుని ప్రార్థన చెప్పి ముద్రించడం, అప్పుడు దృష్టిలో ఎత్తుకొని పోకుండా ప్రభుకు మనం అప్పచెప్పిన వారు అవుతాం. కనుకనే సహవాసం ప్రార్థన చాలా అవసరమని ప్రభుని బట్టి మనం జ్ఞాపకం చేస్తాం. కనుక మరి లోక 6:12 రాత్రంతా ప్రభు ప్రార్థన గడిపాడు, సమయాన్ని గ్రహించాడు, పరిస్థితిని తన కంట్రోల్ తీసుకున్నాడు. కనుక ఆపోజిషన్ పరిస్థితి అంతా కూడా అద్భుతం ఎవరంటే ప్రార్థన ప్రార్థన. నేను చాలాసార్లు చెప్పాను, చాలా విషయాలు కూడా మా జీవితంలో చేశాను. మేము కుక్కటిపల్లి హౌసింగ్ కూడా కలిగి ఉంటాం. మేము మా ఇంట్లోనే పరిచయం ప్రారంభించబడ్డది ఎప్పుడో నుండి సహవాసం వచ్చిన తర్వాత నేను తర్వాత సొంతగా ఇండిపెండెంట్గా స్టార్ట్ చేశాను. జరుగుతుంటుండగా మరి ఎన్నో విలేజ్లకు వెళ్తున్నాం. ఇందులో ఇంటికి ఎదురుకున్నటువంటి వారికి దుర్బుద్ధి ఒకటి పుడుతుంది. ఒక పాట ఉంది, అందుకేస్తాం, నీ ఆత్మ చూసి కయ్యం చేయు డాయి పిశాచి కదన్నా, నీ ఆత్మ చూచి కయ్యము చేయు డాయు పిశాచి. మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న కొద్దీ ఆ దృష్టి ఊరుకోలేక మన ఇంటికి ఎదుర్కొన్నటువంటి వారిని రేపారు. మనం ఇక్కడ ప్రార్థన చేస్తే వారు భజన చేయడం, మన ఇంటికి మనుషులు వస్తే వాళ్ళు పిలుచుకుంటారు. చివరికి వారు నిమ్మకాయలతో స్టార్ట్ చేశారు, మంత్రించేయాలి. మా బాబు కూడా చూశారు, డాడీ చేసిన నో ప్రాబ్లం అని చెప్పారు. తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు రికార్డ్స్ పెట్టి ఆయా రీతిగా డే బై డే ఏదో ఒకటి చేస్తూ వచ్చారు. తర్వాత మాంత్రికులను తీసుకుని వచ్చి మాకు ఎదురుగా నష్టం కావాలని చేశారు. ఇవన్నీ కూడా గమనిస్తున్నాం, కానీ ఇక్కడ అలా ఎన్నో దేవిషను కూడా ఎదుర్కోలేదు. మనకు తెలుసు, బికాజ్ వి నో ద పవర్ ఆఫ్ దిస్, వి నో ద పవర్ ఆఫ్ ద ప్రేయర్. ప్రార్థన ప్రభావం తెలుసు కనుకనే మేము వ్యక్తిగతంగా కుటుంబ రీతిగా ప్రార్థనలో గడుపునాము. ఒక దినం సివియర్ క్వశ్చన్ టైం వచ్చింది. ఆ దినం నెక్స్ట్ డే వాళ్ళు మనం ఫేస్ చేయబోతున్నాం, మనం ఎదుర్కోబోతున్నాం, మనకి దాడి చేయబోతున్నాం. ఆ రాత్రి దేవుని కృపను బట్టి నేను నా ఫ్యామిలీ కలిసి నైట్ అంతా ఇట్లా ప్రార్థన గడపడం ద్వారా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ప్రభు చిత్రం డీటెయిల్గా చెప్తున్న సాక్ష్యంగా నేను ఎందుకు చెప్తున్నాను పిల్లల అనుభవంతో చెప్తున్నాను. ప్రార్థనే ప్రార్థన. చాలామంది చెప్పారు, అన్న పీజీఆర్ దగ్గరికి వెళ్తాము, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్తాము, తెలిసిన వాళ్ళు లేదా మీరు నథింగ్ టు డూ. ఎక్కడికి వెళ్ళినా ఎన్నో దేవుని యొక్క శక్తి మనకు ఉంది. ప్రార్థన ప్రభావం నమ్మండి, ఆ ప్రార్థన ప్రభావం చేత గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. మరి ఇంకా ఎన్నడూ నోరెత్తకుండా చేశాడు. నష్టం గురి అయింది కనుక మాకెవరు ఎదురు తిరిగి దేవుని పరిచయం దేవుడితో సవాల్ చేసింది. ముఖ్యం మీరు దేవుడు అని ఉండాలి, మేమైనా ఉండాలని చెప్పి సవాల్ చేసింది. అయ్యో మనసు ఉన్న చోటుకి ఎందుకు మీరు ఇంతగా వ్యతిరేకమని అనుకున్నాము, కానీ ఏదైనా వారి క్షేమం గురించి ప్రార్థన చేశాము. ఇంతవరకు దేవుని కృపను బట్టి ఆ వీధంతా పరిస్థితి తన ఆధీనం ఉంచుకొని మా పరిచయకు ఎలాంటి అభ్యంతరం లేకుండా జరుగుతుంది. అయితే ఎందుకు చెప్తున్నప్పుడు అంటే ప్రార్థన శక్తి, ప్రార్థన కనుక మరి మన పరిచర్య అంతా కూడా సమృద్ధి, ప్రతికూల పరిస్థితులు విజయాన్ని చూడాలంటే అది కూడా తిరిగి ప్రార్థన ద్వారా గ్రహించుకుందాం. దేవుని స్తోత్రం. మనం ఈ రీతిగా ప్రార్థన విషయంలో వాళ్ళని పేరు గురించి మనం ఎంకరేజ్ చేయాలి. ఒకసారి నాకు ఎప్పటి నుండి వాళ్ళని పేరు చాలా ఇంప్రెషన్ కలిగిందంటే, మా భార్య ఒకసారి అండర్వెంట్ సమ్ ఆపరేషన్, హిస్టెక్టమీ ఆపరేషన్ అయింది ఈఎస్ఐ హాస్పిటల్. ఒక రూమ్లో స్టాఫ్ కనుక స్పెషల్ రూమ్ అలాట్ చేసి పెట్టారు. బాగానే జరిగింది. బై స్పెసిఫిక్ టైంలో కూడా హీల్ కావాలి, కానీ హీలింగ్ కావాలి. ఎందుకో ట్రబుల్ వాళ్ళకు నైట్ సార్లు నిద్రపడతలేదు, సమ్ డిస్టర్బెన్స్, ఏం అర్థం కాలేదు. ఏంటి అని అనుకుంటే ప్రభు తలంపు ఇచ్చాడు. నిజంగానే రాత్రి ప్రార్థన ప్రార్థన పేరు చేస్తే ఎలా బాగుంటుంది, అవును కదా రాత్రి ప్రార్థన అని ఆలోచన చేస్తుంటే దేవుడు తన ఆత్మ ద్వారా అనేక తలంపులు తీసుకొచ్చాడు. అంత గొప్ప ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల బంధితులు ఉంటుండగా వారు విడుదల పొందింది ఒక రాత్రి. అంత గొప్ప మహాసముద్రం, ఎర్ర సముద్రం
రెండుగా చీల్చబడి ఒక రాత్రి. కనుక యాకోబు దీవించబడి రాత్రి, సూర్యచంద్రుడు లాగింది ఒక రాత్రి ప్రార్థన యెహోషువ. ఇలా దాన్ని తలంచుకుంది ఆ నిమిషం రాత్రి ప్రార్థన. ఎస్తేరు విషయంలో ఆ కాలంలో జరిగింది ఒక రాత్రి ప్రార్థన. మృగాన్ని చేసిన ఒక నైట్ రాజు నిద్ర పట్టకపోయింది. ఇలా దానియేలు విషయం అన్ని గుర్తుకురాగానే దేవుడి స్తోత్రములు ప్రభువా నేను ప్రార్థన ఆల్ నైట్ ప్రే చేయాలన్నటువంటి తలం నాకు ఇచ్చినామని అర్థమైపోయి ఐ డిసైడ్ టు గో ఆన్ ఆల్ నైట్ ప్రే. దాని తత్ఫలితంగా పిల్లలు వాస్తవానికి మా అక్కడిని ఆ రూమ్ ప్రక్కనే ఒక బావి ఉంది. ఆ బావిలో ఎప్పుడో ఒక లంబడికే సూసైడ్ చేసుకుని చనిపోయారంట. మాకు తర్వాత తెలిసింది ఆ రూమ్లో ఉన్నటువంటి వారు ఎవరికైనా ట్రబుల్ వస్తుంది. సమ్ బ్యాడ్ డ్రీమ్స్ వచ్చి అటాక్ చేయబడి దుష్టించేత సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్. అది నాకు అర్థమైపోయి అలాంటి ఇష్యూలు అన్నీ కూడా సాల్వ్ కావాలంటే ఓన్లీ బై ద పవర్ ఆఫ్ ద ఫాస్టింగ్ అండ్ అలాంటి గ్రైప్ వచ్చింది. వీ కుడ్ ఏబుల్ టు సీ ద సక్సెస్ విక్టరీ అబ్స్ట్రక్షన్ ఆబ్జెక్ట్స్. తర్వాత దేవుని కృపను బట్టి మా భార్య స్వస్థపదను బయటకు రావాలి. ఇలా పిల్లరా పవర్స్ ఆఫ్ డార్క్నెస్ నుండి కానీ, ప్రతికూల పరిస్థితులు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, కోపోద్రిక పరిస్థితులు కానీ, వీటన్నిటిని కూడా పీస్ఫుల్గా ఒక విక్టరీ మనం చూడాలంటే ఇట్స్ ఓన్లీ బై మీన్స్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ప్రేయర్ అని మనం పిల్లల వాక్యం పెట్టి ఆత్మీయ జీవితంలో నిత్యానందంతో జ్ఞాపకం చేస్తున్నాం. సెకండ్గా పిల్లరా ఈ సమయంలో 3 తలంపులు మాత్రమే. ఎఫెసీ 6:18 కనుక ఆత్మ వల్ల ప్రతి సమయంలో మనం ప్రార్థించాలని హెచ్చరించబడుతున్నాం. ఆత్మ వల్ల ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. నా దృష్టికి చాలాసార్లు ఈ ప్రభు పరిశుద్ధ మాట గుర్తుకొచ్చినప్పుడు అవి పర్సనల్లీ ఫ్యామిలీ లైఫ్లో చాలా ఎంకరేజ్ చేయబడ్డాను. 18వ వచనం, ఆత్మ వల్ల ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా. ఇంకొక మాట ధ్యానం సమయం కొంచెమే. ఒకటి ఏంటంటే కదా ప్రతి సమయం ప్రార్థిస్తాం. వీఆర్ ఎగ్జాక్టెడ్ టు ప్రే ఆల్వేస్ ఆల్ ద టైం. అనగా సమయం గురించి గ్రహింపు మనకు రావాలి. సమయం గురించి జ్ఞానం మనకు కలిగి ఉండాలి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో జ్ఞానవంతులే ఈ సమయం గురించి ఆలోచన చేస్తున్నట్ట. దేవుని కృపను బట్టి మనం దేవుడి యొక్క ఆత్మగాంచబడ్డ రక్షించబడ్డ బిడ్డముగా సమయం గురించి మనం ఆలోచన చేస్తూ విశేషంగా ఈ సమయంలో ప్రార్థన ఎప్పుడు చేయాలి? ప్రార్థన ఒక పర్టికులర్ సమయం అంటే కాదు, ప్రతి సమయం దేవుని వాక్యం కనుక ప్రతి సమయం ముందు మనం ప్రార్థన చేయాలి. కనుక ఈ చివరి దినాలు ఉన్నాం, కాలం సంపూర్ణమైపోయింది. కనుక వచ్చిన వాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడని ఎవ్రీ 10:37 సెలవిస్తుండగా కనుక సమయం గురించి దయచేసి మనం ఎక్కువగా పట్టింపు కలిగి ప్రార్థనతో ఉంటే మంచిదని గుర్తు చేస్తున్నాం. ఈ దినాలు సమయం ఎలా ఉందంటే అంతకు డౌన్ఫాల్ అండి. వాక్యం ఇంకా ఆశ తగ్గిపోతుంది. రాత్రి ప్రార్థన గురించి ఆశ తగ్గిపోతుంది. ఏం పోతాంలే అన్న చర్చికి వెళ్ళాము, ఏం చేస్తాంలే ప్రార్థన అన్నట్టుగా. కనుక ఎక్కడ చూసినా ఇక్కడనే అమెరికాలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, వేపులు వేరు ఇవన్నీ ప్రవచనాలు. కనుక పిల్లలు ఈ సమయంలో పరిశుద్ధాత్మకు మనం హెచ్చరింపబడ్డ వారమై సమయం సమీపిస్తున్నప్పుడదంట మరి ఎక్కువ చేయాలని ఎవ్రీ 10 కదండి 30 చెప్తాం. సమయం సమీపిస్తున్నప్పుడు మరి ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. కానీ సమయం సమీపిస్తున్నప్పుడు తక్కువ ప్రార్థన చూడండి ఎలా ఉంటుంది ప్రార్థన. యాజ్ బిలీవర్స్గా పిల్లలు ఎంకరేజింగ్ ఏంటంటే సమయం సమీపిస్తుంది, వస్తున్నప్పుడు ఆలస్యం చేయగా త్వరగా వస్తున్నాడు. కనుక మనం చేయవలసింది ఏంటంటే ఇంకెక్కువ ప్రార్థన చేయాలి. అందుకే యేసు ప్రభువు ఎలా దగ్గర గురించి చెప్పినప్పుడు ఎలా కూడా మెలుకోకుండా ప్రార్థించుకుంటాం. ఒక 21, 30, 35 ప్రార్థన. కనుక అలా ప్రతి ఒక్కసారి ప్రార్థించి మన విషయంలో కాదు, వాస్తవానికి సాధారణ తెలుసు అంట. ప్రకటన గ్రంథం 12:12 ఇక సమయం కొంచెమేనని సాతాను కూడా తెలుసు. వాడు తెలిసి ఏం చేస్తుండు? బహువేగంగా పనిచేస్తున్నాడు. రాత్రింబగలు పనిచేస్తున్నాడు బహువేగంగా కదండి. కనుక ఆయన ఒక కోపోద్రికుడై క్రిందికి వచ్చి చాలా నష్టం చేస్తున్నాడు. 12:12 ప్రకటన గ్రంథం మధ్య భాగమైన పర్లేదు. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధం గలవాడై మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. ఇంతవరకు మేము ఆలస్యం 1 అవర్ నిలుస్తున్నాం. మేమంతా మాట్లాడుతున్నాం స్పిరిచువల్ విషయాలు. కనుక పిల్లల శత్రువు ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా
యాజ్ మెనీ వేస్ యాజ్ పాసిబుల్. ఏరియానా, లాంగ్వేజ్ ఫీలింగా, ఏరియన్ ఫీలింగా, డాక్టరింగ్ సిద్ధాంతాల, ఎన్ని విధాలు అయితే అన్ని విధాలు డివైడ్ ద ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, ఫ్యామిలీ టు ఫ్యామిలీ, చర్చ్ టు చర్చ్ కదండి. ఇలాగా కనుక వాటి సమయం కొంచెం వాడు చేయవలసిన అన్నీ చేస్తున్నాడు. ఓన్లీ వన్ వే కదండి. మనకు విరోధంగా మనం బంధించి విజయం పొందాలంటే రెండు బండి, దేవుని వాక్యం, ప్రార్థన కదండి. సాతాను క్రియలను ప్రార్థనతో అన్ని బంధిస్తాం సార్. కనుక ఈ విషయంలో కొద్దిగా మేలుకొలిపి జ్ఞానం కలిగి దయచేసి పిల్లలు ఎక్కువ సమయం ప్రార్థన చేస్తాం. నిజంగా నేను చాలా సంతోషం అవుతుంది. రాత్రి ప్రార్థన మీరందరూ ఎంకరేజ్ వస్తున్నారు, కానీ డౌన్ కావాలి, ఇంకింత ఎంకరేజ్ చేయాలి. వాస్తవానికి ఇలాంటి ప్రార్థనకు 2వ దినవృత్తాంతులు 20వ అధ్యాయం 12వ వచనంలో యెహోషువాతు కాలంలో ఉంటారు. పురుషుడు మాత్రమే కాదు, స్త్రీలు మాత్రమే కాదు, పిల్లలు మాత్రమే కాదు, శిశులు, బేబీస్ అంట, వారు సెకండ్ మిల్క్, వారు కూడా సైతం వచ్చి ప్రార్థన బట్టి ఎంత గొప్ప రివైవల్ వచ్చిందండి, ఎంత గొప్ప విక్టోరియస్ లైఫ్. కుటుంబం పరంగా ఇంకా మరి మంచిది పాసిబుల్. ఏదైతున్నప్పటికీ నేను అనుకుంటాను ఇంకా ఈ చర్చిగా కలుసుకుని మంచిదే, సంతోషమే. అట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ బి పాస్ ఆన్ ఫ్రమ్ హౌస్ టు హౌస్. ఐదర్ వీకెండ్, సాటర్డే ఏ టైం అయినా, ఇంకా హాలిడే టైం అయినా కూడా అప్పుడప్పుడు మంత్లీ కానీ 2 months కోసం వస్తారు. అన్నగారి ఇంట్లో వస్తారు, అయ్యగారి ఇంట్లో, స్వామి ఇంట్లో అలాగే ఇంకేం అంటే మనం అందరం ఒక వాతావరణం, ఒక వాతావరణం, గాలి అంటారు, గాలి దొరికిందంట మన తెలుగు, ఒక గాలి దొరికింది బాబు అంటాం కదా. అందుకే వైనాట్ ప్రేయర్ గాలి, ప్రేయర్ వాతావరణం, ఒక వేవ్, వైనాట్ స్వీప్ దట్ వేవ్ అని చెప్పేసి ఆ వేవ్ అలా కావాలి. నేను విన్నాను దైవ పక్షం కలిగిన మెడ్రాస్ అంతా కూడా ఏ వీధులు చూసినా, ఏ చర్చలు చూసినా, ఏ ఇంట్లో చూసినా ప్రార్థన, ద స్పిరిట్ ఆఫ్ ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన చే ఆత్మ కనుక కుమరించదు. ఎప్పుడు చూసినా ప్రార్థన అని. ఇప్పుడు హాస్టల్ చిన్నపిల్లలు అంటారు, దేవారు ఆ వాక్యం అయిన తర్వాత ఇంటికి వెళ్ళి హాస్టల్ వెళ్ళి మధ్యాహ్నం రాత్రిలో వాళ్ళ సూపరింట్ పిల్లలందరూ పడుకుంటా లేదని చూడిపోతే ఎవ్రీ చైల్డ్ వాస్ అపాన్ దేర్ నీస్ అంట. ఏం వాట్ ఏ గ్రేట్ రివైవ్ హస్ టుక్ ప్లేస్. ఇక్కడ దేవుని విజ్ఞాపన ఆత్మ ప్రభావం, శక్తి ఉంటుంది. కనుక ఇక్కడ నేను నమ్ముతున్నాను, నా ఇష్టం నాకు ఏంటంటే మన చర్చిలో, మన సావసం ఇండ్లన్నింటిలో కూడా అలాగ ఒకసారి ఎటువంటి ఎంత దూరమైన పర్లేదు అంటే ఆ ప్రార్థన వాతావరణం రావాలి మనకు, మన పిల్లలకు, మన ఇంటికి. అప్పుడప్పుడు గమనించినట్టు ఒక ధైర్యంలో ఒక ఇంట్లో అడుగు పెడితే ఆ వాతావరణం, ఆ పరిశుద్ధత వాతావరణం, ప్రార్థన వాతావరణం అలాగే ఆవరిస్తుంది. ఆ దినంలో ఫ్యామిలీ అంతా ప్రార్థన చేస్తారు, కుటుంబం ప్రార్థన. అలాగే ఎన్నో విషయాలు సాక్షులు మనం వింటున్నాం సార్. కానీ వి షుడ్ అలౌ ద మెన్ ఆఫ్ గాడ్ హియర్ హూ ఆర్ ప్రేయింగ్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ హార్ట్. బాగా ప్రార్థన చేసేవాళ్ళు మనం ఇన్వైట్ చేసుకోవాలి, మనం దేవుని పరిస్థితులను కలుసుకోవాలి. ద మూమెంట్ రాగానే వెట్టి మాటలతో కాకుండా రాగానే ద మూమెంట్ వీ స్టెప్డ్ ఇన్ టు అవర్ హౌస్ కానీ అది కలుసుకోగానే లెట్ us begin with the word of prayer. ఆఫ్టర్ కాన్వర్జేషన్ వెళ్ళిపోయిన తర్వాత లెట్ us disperse or gather with the word of prayer. అప్పుడు ముద్రించబడతాం, ప్రభావం అట్లా మనం ప్రతి సమయం మనం ప్రార్థన. నేను నేర్చుకున్నాను నిజాన్ని చిన్నప్పుడు విలేజ్లో ఓపెనర్కి వెళ్తాను, ఇప్పటికి ఓపెనింగ్ పోయినప్పుడల్లా దైవ సేవలు నేర్పించారు. వ్యాన్లో ఉన్న వాళ్ళు అందరూ సిస్టర్స్ అందరూ ప్రార్థన చేయాలి, డోంట్ గో ఫర్ ఎనీ గాసిప్స్ అని, ముసలమ్మ ముచ్చటకి వెళ్ళకూడదు. తర్వాత స్కూటర్స్ మీద వెళ్ళేవారు కూడా ఇద్దరిద్దరు, అయ్యగారి మీద నడుస్తున్నాను, అయ్యగారు నడిపిస్తుంటే తను నడిపిస్తాడు, నేను వెనుకుంటూ ప్రార్థన, వెనుకున్న వాళ్ళు ప్రార్థన చేయకుండా నడిపిస్తాను. అట్లా విన్నాక మేము ఒక దినం నాలాగా స్కూటర్ మీద వెళ్తుంటే నేను నేర్చుకున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను. వెనుక ఉంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టే కానీ నా స్కూటర్ ఏదో శబ్దం వచ్చింది, టక్ 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 అని శబ్దాలు వస్తుంది. ముందంటే ఆ అబ్బాయిని చెప్పాను, బ్రదర్ ఆపండి ఏదో శబ్దం వస్తుంది, దాని ట్రబుల్ ఉంది ఏమంటే, ఏం లేదా నాకు అన్ని అనుమానాలు, డౌటింగ్ థామస్ అంటారు కదా, మన హాస్టల్ అదే అంటారు, ఏమైనా అనుమానం పడితే నువ్వు తోమవాయి బాబా, డౌటింగ్ థామస్ అంటుంటే ఏది బాబు ఏదో డిస్టర్బ్ ఉన్నట్టు ఏదైనా చేసి సరే. వెళ్ళిన తర్వాత ఒక దైవ సేవలు కలిసాడు, నేను ప్రాణం చేయించుకుంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభావ వీళ్ళ జర్నీ దీవించు, తర్వాత వీళ్ళ స్కూటర్ యొక్క టైర్లను, నట్టును, బోల్టును అన్నీ చెప్తుంటుంటే లోపల నన్ను వచ్చింది. ఏంటి మరీ నట్టు, బోల్టు, టైరు, గేర్ వైర్, క్లచ్ వైర్ అంటున్నాడు, స్కూటర్ అంటే అయిపోతుంది కదా అంటున్నాడు. కానీ నిజంగా ప్రభు నాకు నేర్పించి నేను ఇష్టపడ్డాను. అది వెళ్ళిన తర్వాత జోగిపేట తెలుసా, తెలంగాణ లోపల ఇంటర్వ్యూ వెళ్ళేసి జోగిపేట దగ్గర
ఆ కట్ట మీద అంటే ఒక బ్రిడ్జ్ కట్ట మీద వెళ్తుంటే వీఆర్ ఆల్మోస్ట్ ఆల్ కొలాప్స్ అంటే పడిపోయే పరిస్థితి వచ్చాం. కొంచెం ఆలస్యం అయితే చెరువులో పడిపోతుంది. ఆ టైర్ అంతా ఆగిపోయాను, ఇదైపోయింది, షేక్ అయిపోయింది. చూస్తే ఏముంది, వెనుక టైర్ ఉన్న థ్రెడ్స్ అన్నీ గరిపోయినాయి, బోల్ట్స్ అన్నీ ఎక్కడో పడిపోయినాయి. ఆ థ్రెడ్స్ అంతా కూడా గరిపోయింది. చివరి ఒక థ్రెడ్ లేదా చిన్న బోల్ట్ లాస్ట్ మనకు కొంత స్పీడ్ పోయి మేము పడిపోయి చల్లబడిపోయాం. కానీ దేవుని కృపను కంట్రోల్ ఉన్నది. దెన్ ఐ కుడ్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రేయర్ టు ప్రే ఫర్ ఎవ్రీథింగ్. అప్పుడు ఫిలిప్పి 4:6 గుర్తుకొస్తుంది. ప్రతి విషయం ప్రార్థన చేయమంటాడు, ప్రతి సమయం ప్రార్థన చేయమడు, ప్రతి విషయము ప్రార్థన. ఆల్రెడీ ప్రార్థన చేయడము దేవుడికి స్తోత్రం. ప్రతి నట్టు బోల్ట్ గురించి ప్రార్థన విషయం ప్రాక్టికల్ ఉన్నట్టు నేర్పించాను. ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ ఆలోచన వచ్చింది, ఒక ప్రేయర్ మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా, బిడ్డ పెళ్లి చేయాలనుకున్నా, ఒక ప్రేయర్ చేయాలనుకున్నా, ఏ విషయం ఏ తలంపు వచ్చినా ఆ తలంపును 2 Corinthians 14:4-5 వచనం ప్రకారం క్రీస్తు యొద్దకు తీసుకొని రావాలి. అప్పుడు ప్రభు చిత్తం ఉంటే స్థిరపరుస్తాడు, లేదని వెళ్ళి ఇప్పుడు చాలాసార్లు మనకి తలంపు రాగానే స్టార్ట్ చేస్తాం. లెట్ us start this ministry, let us start this program అంటాం. కానీ that's not the godly way or right way. Let us bring that thought into the captivity of Jesus Christ. ప్రభు యొక్క పాద దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభు ముద్ర వేస్తారని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు కార్లో మా బాబు నేను మాట్లాడుకుంటూ వస్తున్నాం దేవుని విషయం, ఇంకో తలంపు వచ్చింది, మనం దాని గురించి ప్రభు దగ్గర తీసుకెళ్తాం. ప్రభు దాని చిత్తం అయితే స్థిరపరుస్తాం, లేదంటే తిరిగి ఇలా తీస్తాం. వే ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్. సో పిల్లల కనుక ప్రతి సమయం ప్రార్థన, రెండవదిగా ప్రతి విషయంలో ప్రార్థన చెప్పేసి ఫిలిప్పి 4:6 ఉన్నటువంటి మాట బోల్డ్ ఉన్నట్టు విషయం దేవుడు నాకు నేర్పించాడు. మూడవదిగా మరి తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషుడు కోపము సంశయములు లేని వారి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుతున్నాను. ఐ వాంట్ డ్రా యువర్ అటెన్షన్ ఆన్ సింగిల్ వర్డ్. ప్రతి సమయం, ప్రతి విషయము, ప్రతి స్థలం. కనుక ప్రతి విషయం, ప్రతి సమయం కొంత ధ్యానం చేశాం. ప్రతి స్థలము కారణం ఏంటంటే ఎక్కడ చూసినా, ఏ కొండ మీద చూసినా, గుట్ట మీద చూసినా, చెట్టు మీద చూసినా, పుట్ట మీద చూసినా ఏ దుష్టుని యొక్క ప్రభావితం అలా ప్రభావితం అవుతుంది. ఇక లేడు అనడానికి లేదు. ఒక మాట చెప్పాలని ప్రభు చెప్పాడు, లోకాధికారి అంట. దానికి డొమినియన్ ఉంది. కనుక అయితే ఈ లోకం మనం జయం పొందాలంటే అన్లెస్ అంటే కదండి వాడిని బంధిస్తే తప్ప, అంటే ప్రార్థన చేయాలి. అందుకే ప్రతి స్థలమందు ప్రార్థన, ప్రతి స్థలమందు 2 Corinthians 2:14 ప్రతి స్థలమందు విజయోత్సవంతో దేవుడు మనం ఊరేగిస్తున్న దేవుని స్తోత్రం అంటాడు. కాబట్టి దేవుడు అతని మహిమార్థమే మనం పెట్టాడు. న్యూయార్క్ ఆర్ ఆంధ్రప్రదేశ్, ఈ స్థలంలో ఎందుకు పెట్టాడు, అయ్యగారు ఎందుకు పెట్టాడు, నన్ను ఎందుకు తీసుకొచ్చాడు, అదే ప్రార్థన. ప్రభు నేను ఇక్కడ ఉన్న దినాలన్నీ కూడా ఏ స్థలంలో ఉన్నా, ఏ ఇంటి అడుగు పెట్టినా ప్రభు అక్కడ విజయం పొందాలి. కానీ లేకపోతే దీవెన రావాలి, లేకపోతే వద్దు నన్ను ఎక్కడ తీసుకెళ్ళాలి, ఇక్కడ రూమ్లో ప్రే చేస్తాను. ఇఫ్ యూ వాంట్ మీ గో అవుట్ సైడ్, ఇట్ మస్ట్ బి అకార్డింగ్ టు యువర్ ప్లాన్. ఒక ఇంటికి వెళ్ళి పోవాలా, ఒక పూట భోజనము లేదా గిఫ్ట్ లేదా చూడాలి, అది కాదు. ద స్టెప్స్ ఆఫ్ ద రైచియస్ ఆర్ ఆర్డర్ బై ద గాడ్. అవర్ స్టెప్స్ షుడ్ బి ఎస్టాబ్లిష్ బై ద గాడ్. అడుగు బయటకు తీసి బయటకు రావడంలో కూడా ప్రభు యొక్క నడిపిస్తున్నారు. కానీ ఆ విశ్వాసంతో లేనప్పుడు తప్పకుండా దేవుడు మనకు విజయం ఇస్తాడు. కనుక ఈ స్థలంలో కనుక ఏ స్థలంలో అయినా మనం విజయం పొందాలంటే ప్రార్థన చేయాలి. ప్రతి స్థలంలో ప్రార్థన చేయాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి మేమైతే చాలాసార్లు మరి సువార్తకు విలేజ్లోకి వెళ్ళినప్పుడు ఈ విషయాలు మేము నేర్చుకుంటున్నాము. నేర్చుకుని ప్రాక్టికల్గా పెట్టినప్పుడు దేవుడు ఒక్కొక్క విజయం ఇస్తాడు. ప్రతి స్థలంలో ప్రార్థన చేస్తాం. మేము మెదక్ ప్రాంతంలో వెళ్తూ ఒక ఊరిలో మా చర్చి స్టార్ట్ చేశాం. చర్చి స్టార్ట్ చేయడానికి మాకు తప్పకుండా నీళ్లు కావాలి. అక్కడ బోర్ వేయడానికి చూస్తుంటే ఆ బోర్ అంతా పరుపు అన్నట్టు లేదా రాయి అంత స్ప్రెడ్ అవ్వాలి, కొన్ని మైల్స్ దూరం అంతా బండలు. నో పాసిబిలిటీ ఎట్ ఆల్ టు గెట్ వాటర్. అలాంటి పరిస్థితుల్లో తప్పదు, మరి వాటర్ కావాలి. చర్చికి స్టార్ట్ చేసాం, పునాది వాటర్ కొరకు కావాలి. వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళినాం. ప్రభు తన కృప చేత ఈ విశ్వాసంతో కాదు, అసాధ్యం ఉన్నది. ఈజ్ దర్ ఎనీథింగ్ టు హార్డ్ ఫర్, నాకు అసాధ్యం లేదు కాదని చెప్పి
మేము దేవుని వాక్యం చదువుతుంటే అదే ఊళ్ళో కీర్తనలు 114లో ఒక మాట ప్రభు నాకు గుర్తు చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, చూస్తున్నాను. ఆ డైలీ పోర్షన్ కూడా కాదు, కానీ ఇట్లా దేవుని వాక్యం తీసుకుని ధ్యానం చేస్తున్న మనసు అక్కడికి వెళ్ళి 114 8వ వచనం. ఆయన బండను నీటి మడుగాను, చెక్కుకి రాతి బండను నీటి ఊటలుగాను చేయవాడు అన్నటువంటి మాట. ప్రభు కొన్నిసార్లు మాట్లాడినప్పుడు ఎన్నోసార్లు బైబిల్ చదువుతాం, కానీ నిజంగా దేవుడి యొక్క మాట్లాడుతున్న ఫస్ట్ టైం మాట్లాడినట్టు అనిపిస్తుంది, ఫస్ట్ టైమే అనిపిస్తుంది. సో ఎన్లైట్మెంట్, టచింగ్ వస్తుంది. కనుక నా ఉదయానికి మాట తగిలింది, పరిస్థితికి అనుకూలమైంది కరెక్ట్గానే. మేము నీళ్ళ గురించి ప్రార్థిస్తున్నాం, అయితే అంత పరుగు బండ ఉంది, ఏం చేయాలా? దేవుడి వాక్యం, ఆయన బండనే నీటి మడుగా చేస్తాను, ట్రాన్స్ఫార్మింగ్. కనుక ఎంత గొప్ప విషయం. ఈ మాట మీద మేము మనసు పెట్టాం, ప్రార్థించాం. ఇంకా ప్రార్థన చేస్తుంటుంటే ఒక దైవజనుడు ఒకసారి పక్షంగా ఎబ్రోన్లో బోర్ డిక్ చేస్తుంటే రాతిపడ్డ సమయంలో ఏం జరిగిందని ఎట్లా నిలబడి ఉంటే బ్రదర్ టెలిగ్రామ్ ఇచ్చామన్నా. అప్పుడు మెడ్రాస్లో ఇన్ దోస్ డేస్ 1940s అనేది ఓ బ్రదర్ చెప్తుంటే విన్న మనసు చాలా ఉంది. అయితే తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ టెలిగ్రామ్ ఇచ్చారు, యూ గో హెడ్ అని చెప్పాడు. మళ్ళీ గో హెడ్ మళ్ళీ ఇంకా కిందికి వెళ్తున్నారు. నెక్స్ట్ తర్వాత ఒక వచనం ఇచ్చినట్టు అక్కడ ఆదికాండంలో ఒక మాట ఉంది కదా, ఎవరు ఇస్సాకు బాగు కలిగినప్పుడు 26వ వచనంలో నాకు నీళ్లు కనబడినవి అన్నటువంటి మాట. మళ్ళీ ప్రభు సింగ్ గారు ఆ మాట ఇచ్చి పంపించారు. ఈ మాటతో మీరు మాట్లాడతారు. ఆయన టెలిగ్రామ్ రావడం, ఇక్కడ బోరు నీళ్లు పడడం ఒక్కసారి జరగడం, ఆ సంఘటన నా మనసులో బ్రదర్తో తీసుకొని చెప్పింది. అయితే విన్న ప్రతి మాట కూడా పిల్లారా దేవుని ఆత్మ చేత మన ఉదయంలో ఇది ఎప్పుడు పనికి వస్తుందంటే ఎట్ అప్రోప్రియట్ టైం, ఎట్ సూటబుల్ టైం పరిశుద్ధాత్మ గుర్తు. ఇదే దేవుని ఆత్మ పని. నాలో ఉన్నవన్నీ కూడా మీకు జ్ఞాపకం చేయను అంటాడు యోహాను సువార్త 16వ అధ్యాయం. సో ఎట్ అప్రోప్రియట్ టైం, నీడి టైం, నీడి అవర్, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘటన గుర్తు చేసి ఇక్కడ నేను ఒక లంబడైన బంజారత ప్రభు నమ్ముకున్నట్టు సేవ చేస్తున్న ఇద్దరు కలిసి. సో వీ హావ్ డిసైడ్ హోమ్లీ టు గో అప్ ఆన్ నీస్. మనం బోర్ తీసుకొద్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు, కనుక పక్షంగా ప్రాధాన్యంగా దేవుడు మనం ప్రాధాన్యం ఉంటాడు. తర్వాత పవిత్రమైన చేతులు ఎత్తాడు మోషే. ఆయన కొండ మీదకి వెళ్ళి చేతులు ఎత్తాడు, కింద యెహోషువతో యుద్ధం చేస్తున్నాడు. సక్సెస్, విజయం దొరికింది కదా. ఈ మాటల మీద మా విశ్వాసం కేంద్రీకరించి మాకు కన్క్లూజన్కి వచ్చి ఆ బ్రదర్ని ఇద్దరం ఆ బోర్ తీసుకొచ్చాం. విశ్వాసంతో ఆ బండ మీద పెట్టించాం. స్టార్ట్ చేయమని చెప్తూ మేము చెట్ల దగ్గరికి వెళ్ళి కంటిన్యూ ప్రార్థన. ఒక 1 hour 2 hours అయింది. 60-70 ఫీట్ లోపలికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ ఏంటంటే అన్న వాటర్ పడదని చెప్పేసి వచ్చాం. కానీ చాలా సంతోషమైన అద్భుతం అసలు. కానీ వాటర్ పడదని చెప్పగానే రాగేసి ఇచ్చి దేవుని శుద్ధించాం. దేవుని స్తోత్రముడు పిల్లల దేవుని మహిమను చెప్తాం. ద గ్లోరీ ఆఫ్ గాడ్ అట్లా లివింగ్ టెస్టిమనీస్. ఇప్పటికీ ఆ వాటర్ తక్కువ కావడం లేదు. ఆ రుచి చూసిన వాటర్ తీయకుంటుందండి. అసలు మీరు వచ్చి చూస్తే కూడా వాటర్ అవుతాం. ఎప్పుడైనా స్వరూపు కానీ ఎనిమిది గారు ఇక్కడికి వస్తే అయ్యారు చూడవచ్చు. కనుక విలేజ్ బండ మీద ఇప్పుడు ఆ 200 అక్కడికి వస్తారన్న ఎండాకాలం. మేము ఆ చర్చ్ డెడికేషన్ చేస్తున్నాం. ఆ ఊరు పటేల్ అంటారు కదా, వారు కూడా వచ్చారు. అయ్యా ఏంటయ్యా ఎట్లా పడే నీళ్ళు? ఆయన రైస్ మిల్ పెట్టాడు, విలేజ్లో రైస్ మిల్స్ పెడతాను. 7 బోర్లు వేసాడు చుట్టుప్రక్కల. మీకు వచ్చినప్పుడు చూపిస్తాను. 7 బోర్లు అట్లా ఫెయిల్. 7 బోర్స్ ఫెయిల్ అయినాయి. వేరే అవర్ బోర్ గాడ్ గుడ్ మాట 70 ఫీట్. కనుక దేవుని మైపడు ఇట్లా దట్స్ హౌ గాడ్ రియల్లీ డూయింగ్ వండర్స్ ఇన్ అవర్ మినిస్ట్రీ ప్రొవైడెడ్. ఇఫ్ యూ బిలీవ్, నమ్మినట్లయితే దేవుని నమ్మడానికి ఆధారం దేవుని వాక్యం. రెండోదిగా కొన్ని ఇన్సిడెంట్స్ ప్రభు తన ప్రజల మధ్య చేసిన ఆ సంఘటనలు మనం గుర్తు చేసుకుని అప్పుడు విశ్వాసం డెవలప్ అవుతుంది. దావీదు గొలియాతును ఓడించడానికి ఏంటి? విశ్వాసం చేతనే కదా. ఆ విశ్వాసం ఎలా జరిగిందంట, గొలియాతు వచ్చినప్పుడు చూసినప్పుడు భయం వేసి పరిస్థితులు ప్రతికూలం, అందరూ బారిపోయారు. కానీ తన విశ్వాసంతో ఓడించినప్పుడు, ఇంతకుముందు ఎలుగుబంటి నా మీదకి వచ్చినప్పుడు, ఇంతకుముందు అంతే కదా ఇంకోటి సింహం నా మీదకి వచ్చినప్పుడు, ఆ సింహం యొక్క బలాన్ని, ఎలుగుబంటి బలాన్ని ఓడించడానికి శక్తి ఇచ్చిన దేవుడే ఈ గొలియాతు యొక్క బలాన్ని. చూడండి, ఈజ్ రికాలింగ్ వాట్ గాడ్ హస్ డన్ ఇన్ హిస్ లైఫ్. అవి తిరిగి జ్ఞాపకం చేసుకుంటే ద్వారా తన విశ్వాసం వచ్చింది. సో అదే ఫార్ములా. వాక్యం గుర్తు చేసుకున్నాను,
భక్ష్యంగా జీవితం జరిగి పూర్తి చేసుకున్నాను. మా పరిస్థితి అంతా దేవునికి అప్పచెప్పుకున్నాను కనుక ప్రభుకి అప్పచెప్పాను. ఆ విశ్వాసం కార్యం చేస్తాను. సో పిల్లలందుకే ఆత్మ వలన ప్రతి సమయం ప్రతిదినం పెట్టి ప్రార్థన, ప్రతి విషయంలో ప్రార్థన, ప్రతి స్థలంలో ప్రార్థన. ఈ 3 విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుగాక. మన వ్యక్తిగత పరిచయ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మన వ్యక్తిగత కుటుంబ సంఘ సహవాసంలో ఈ ప్రార్థన జీవితం దేవుడు మరింతగా దీవించి బలపరచుగాక. ఈ కొద్ది మాటలు మన ఉదయం దేవుడు ఫలింపజేయడానికి ప్రార్థన చేసుకుంటాం. ఈ తన విషయాన్ని అయ్యగారికి పెద్దలకు దేవుడు దీవించుగా.